మండలం మిట్టకంకల్ గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు భేరి ఆంజనేయులు యాదవ్, పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, మిట్టకంకల్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లాలోని శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలోని చేవెళ్ల అయ్యప్ప స్వామి టెంపుల్లోని గురుస్వాములు కృష్ణ గురుస్వామి, తిరుపతి రెడ్డి గురుస్వామి, సుబుద్ధి గురుస్వామి, దామోదర్ యాదవ్ గురుస్వామిల ఆధ్వర్యంలో మిట్టకంకల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొర్రి శ్యామ్ కుమార్ స్వామి ఇంటి వద్ద మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా మాజీ ఉప సర్పంచ్ రామచంద్ర యాదవ్, ఆంజనేయులు యాదవ్, భేరి రఘురాములు యాదవ్, పోడూరు కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, సురేందర్ సుధాకర్ రెడ్డి, కడుమూరు స్కూల్ కంటి మాజీ చైర్మన్ వెంకట్ స్వామి గౌడ్, మంచునపల్లి సురేష్, శంకర్ యాదవ్, మొర్రి బందయ్య, శ్రీనివాస్, డీలర్ దేవయ్య, వార్డు నెంబర్ సత్తయ్య, వార్డు నెంబర్ మాణిక్యం, వార్డు నెంబర్ నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ భరత్, బేరి ఆంజనేయులు, అంజీ, బేరి మహేందర్ యాదవ్, రావుల దశరథ్, బేరి శ్రీనివాస్ యాదవ్, కొన్న ఇంటి లక్ష్మయ్య, అలాగే రమేష్, చిన్నబందయ్య, అనిల్, వార్డు మెంబర్ యాదయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని పడి పూజ మహోత్సవంని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కన్యస్వామి మొర్రి శ్యామ్ కుమార్ భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆ అయ్యప్ప స్వామి కరుణ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. అయ్యప్ప స్వామి భక్తులందరూ క్షేమంగా వెళ్లి ఆ స్వామిని కనులారా దర్శించుకుని మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకుని దిగ్విజయంగా తిరిగి చేరుకోవాలని అన్నారు.
మధ్యాహ్న భోజనం ఇష్టం పోలేహర